యూ షుడ్ నాట్ ఎస్టిమేట్ నెంబర్ ఆఫ్ క్లాజెస్ ఆఫ్ ద సెంటెన్స్ బై కన్సిడరింగ్ ఇట్స్ లెంత్. సో సెంటెన్స్ యొక్క లెంత్ని బేస్ చేసుకొని సెంటెన్స్ చిన్నది అయితే, సెంటెన్స్ పెద్దదైతే అనేటువంటి పేర్లతో క్లాజెస్ నెంబర్తో మీరు ముడిపెట్టగాకండి. చిన్నది ఉంది అంటే అందులో ఒక క్లాజ్ ఉన్నట్లు, పెద్దది అంటే ఎక్కువ క్లాజులు ఉన్నట్టు. ఇది అన్సైంటిఫిక్ అజంప్షన్ అండ్ యాంటిసిపేషన్ అవుతుంది. సో మీరు ఫైనైట్ వర్బ్స్ని లెక్క పెట్టాల్సిందే. ఫైనైట్ వెబ్ ఒకటే ఉన్నిందంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్ సెంటెన్స్ లేదా మెయిన్ క్లాజ్ అర్థము కోసం వేరే దాని మీద డిపెండ్ కాకుండా సొంత అర్థాన్ని కలిగినటువంటిది అని మీరు తెలుసుకోవాలి. ఇక నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ను పెరుగుతూ వెళ్ళినాయి అంటే అప్పుడు అది కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ సెంటెన్స్. మరి కాంపౌండా కాంప్లెక్స్ అంటే మళ్ళీ కంజంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది అంటే కాంపౌండ్, సబార్డినేట్ కంజంక్షన్ ఉంది అంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇది కంజంక్షన్ మరియు కంజంక్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్కు సంబంధించినటువంటి సమాచారం. రేపటి ఎగ్జామినేషన్లో టేక్ ఇట్ గ్రాంటెడ్ దీని మీద నేను చేసినటువంటి అనాలిసిస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే తప్పనిసరిగా 2 to 3 క్వశ్చన్స్ని మీరు ఎడ్జ్ తీసుకోవడానికి మిగిలినటువంటి కాంపిటీషన్ కంటే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.